ఒకప్పుడు అడవి సమీపంలోని గ్రామంలో రాఘవ్ అని ఒక దయగల వడ్రంగి ఉండేవాడు. అతను చాలా సాధారణ మనిషి, నిజాయితీగాను ప్రతిరోజూ తన కుటుంబాన్ని పోషించటానికి కట్టెలు నరికి జీవించేవాడు. ఒక మధ్యాహ్నం ఉదయం అంతా పనిచేసిన తరువాత రాఘవ్ పెద్ద మర్రిచెట్టు నీడలో కూర్చుని నీళ్లు తాగుతున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా ఎక్కడో దగ్గరలో నుంచి ఒక విధమైన గర్జన వినిపించింది. భయంతో, ఆసక్తితో రాఘవ్ ఆ శబ్దమున్న దిశగా పరుగెత్తాడు. చూసేసరికి అతని ముందు ఒక భారీ పులి బలమైన వెదురుబోనులో బంధించబడి కనిపించింది. అది కొంతమంది క్రూరమైన వేటగాళ్లు పెట్టిన ఉచ్చులో చిక్కుకుంది. పులి బలహీనంగా, భయంగా, నిస్సహాయంగా కనిపించింది. దయచేసి నన్ను కాపాడండి అని పులి నీరసమైన స్వరంలో చెప్పింది. నేను 2 రోజులుగా ఇక్కడే బంధించబడ్డాను. ఆకలితో చస్తున్నాను. నన్ను విడిపిస్తే నేను మీకు ఏమీ చెయ్యను అని మాట ఇస్తున్నాను. రాఘవ్ జాగ్రత్తగా ఒక అడుగు వెనక్కు వేశాడు. ఎట్టకేలకు పులే నిన్ను నమ్మాలా అని అడిగాడు. పులి నిశ్శబ్దంగా, నిజాయితీగా చూసింది. అడవి ఆత్మలమీద ప్రమాణం చేస్తాను, నేను నీకు హాని చెయ్యను. పులి పరిస్థితి చూసి రాఘవ్ హృదయం కరిగిపోయింది. అతను కాసేపు ఆలోచించి జాగ్రత్తగా బోను తాళం విప్పాడు. తాడు యంత్రాన్ని విప్పి బోను తెరిచాడు. పులి నెమ్మదిగా బయటకు వచ్చింది. తన శరీరాన్ని చాచి నిల్చుంది. అయితే వెంటనే దాని కళ్లలోని కాంతి మారింది. మాటకంటే ఆకలి గెలిచింది. నీవు మంచి మనిషివి అని పులి అన్నది. కాని నాకు భయంకరమైన ఆకలి, నేను నిన్ను తినక తప్పదు. రాఘవ్ భయంతో ఉలిక్కిపడ్డాడు. ఇదేనా మంచి చేసిన వారికి ఇచ్చే ప్రతిఫలం అని ప్రశ్నించాడు. పులి సమాధానమిచ్చింది. ప్రకృతి వాగ్దానాల గురించి పట్టించుకోదు, నాకు జీవించడానికి ఆహారం కావాలి. ఇద్దరూ వాదిస్తూ అడవిలో ముందుకు సాగితుండగా ఒక పెద్ద పీపల్ చెట్టు కనిపించింది. రాఘవ్ అడిగాడు, ఓ జ్ఞానవంతమైన పీపల్ చెట్టు, మంచి చేసిన వారికి ఇలానే జరుగాలా? పీపల్ చెట్టు ఆకు విరుస్తూ మాట్లాడింది. నేను ఏళ్ల తరబడి నీడను, ఆశ్రయాన్ని ఇస్తున్నాను. కాని మనుషులు నా కొమ్మలు కోస్తారు, నా తొర్రపై పేర్లు చెక్కుతారు. మంచి చేసిన వారికి ప్రతిఫలం ఎప్పుడూ మంచి రూపంలో రాదు. పులి చిరునవ్వు నవ్వింది. చూసావా, చెట్టు కూడా నేనే సరైనని చెబుతోంది. కొద్ది దూరం వెళ్లాక వారు ఒక వృద్ధమైన గేదెను చూశారు. రాఘవ్ అదే ప్రశ్న అడిగాడు. గేదె లోతుగా నిట్టూర్పు విడిచింది. నేను జీవితమంతా రైతులకు పనికొచ్చాను, పొలాలు దున్నాను. ఇప్పుడు వృద్ధురాలినయ్యాక నన్ను సరిగ్గా పోషించరు. మంచి చేసిన వారికి గౌరవం అరుదే. పులి మరింత సంతోషించింది. ఇంతకీ నీకు సమాధానం స్పష్టమైందిగా? రాఘవ్ నిరాశలో మునిగిపోయాడు. అప్పుడే గ్రామమార్గంలో ఒక తెలివైన నక్క ప్రశాంతంగా కూర్చుని కనిపించింది. ఏమైందయ్యా అని నక్క అడిగింది. రాఘవ్ మొత్తం కథను చెప్పాడు. నక్క అయోమయంగా తలగీసుకుంది. పులిని నువ్వే విడిపించావా? అది హాని చేయనని చెప్పిందా? ఇప్పుడు నిన్ను తినాలంటోందా? అవును అన్నాడు రాఘవ్. నక్క నవ్వుతూ, అంటే నాకు అర్థం కాలేదు. ఎలా జరిగిందో చూపించు. వాళ్లు తిరిగి బోను దగ్గరకు వెళ్లారు. నక్క చుట్టూ తిరుగుతూ చూసింది. ఈ బోను పులి లోపల సరిపడదే, నిజంగానే ఇందులో బంధించబట్టావా? పులి ఆగ్రహంతో గర్జించింది. అవునే, ఈ మూర్ఖుడు నన్ను విడిపించాడు. నమ్మలేకపోతున్నాను. మొదట ఎలా ఉన్నావో చూపించు, లోపలికి వెళ్లి చూపించు. కోపంతో ఉడికిపోయిన పులి తిరిగి బోనులోకి దూకింది. అప్పటికీ నక్క అరుస్తూ, ఇప్పుడే రాఘవ్, తలుపు మూయి. రాఘవ్ వెంటనే తాడును లాగి బోనం మూశాడు. పులి గర్జిస్తూ బోనును ఊపింది కాని అది బలంగా ఉన్నది. నక్క చిరునవ్వుతో చెప్పింది, మంచి పనులు తెలివిగా చెయ్యాలి. నిస్సహాయులకు సహాయం చేయటం శ్రేష్టమైంది. కానీ గుడ్డిగా విశ్వసించడం మీ జీవితాన్ని ప్రమాదంలో పడవేస్తుంది. రాఘవ్ కృతజ్ఞతతో చేతులు జోడించి నమస్కరించాడు. ఆ రోజునుంచి అతను మంచివాడే, కాని మరింత తెలివైనవాడు అయ్యాడు.